ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసినట్టయితే ఈరోజు అంత పెద్దగా అప్డేట్స్ అయితే లేవు. కొన్ని అప్డేట్స్ మట్టుకే ఉన్నాయి. అవి కూడా ఎక్కువగా రిక్రూట్మెంట్స్ అప్డేట్ అయితే కాదు. కేవలము మన సిడిపిఓ, మన మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి మనకు 2022న ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ సిడిపిఓ నోటిఫికేషన్, దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్పెల్ అనేది కంప్లీట్ కాలేదు. అయితే మొదటి విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినారు. ఇప్పుడు సెకండ్ స్పెల్ రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సిడిపిఓకి జరుగుతుంది టీజీపీఎస్సీ కార్యాలయంలో. అది ఈ నెల 16 నుండి, మే 16 నుండి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు అప్పుడు మనకు రిజల్ట్ వచ్చినాయి. అదేవిధంగా ఆల్రెడీ అది రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్క 2 పోస్టులను విత్ హెల్డ్లో పెట్టడం జరిగింది. ఆ 2 పోస్టులకు సంబంధించిన క్యాండిడేట్స్ని కూడా నిన్న తీసుకోవడం అనేది జరిగింది అనేది ఒక ప్రధానమైన అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. అయితే మనకి ఇక్కడ చూసినట్టయితే అక్కడ సిస్టమ్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. చూసినట్టయితే 16వ తారీఖున సిడిపిఓ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. ఇది మనకు మెయిన్గా నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో హైలైట్ అయింది ఈ యొక్క న్యూస్. ఇక్కడ చూసినట్టయితే మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 16న రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది అని చెప్పేసి చెప్తున్నారు వారు. అండ్ టీజీపీఎస్సీ కార్యాలయంలో ఈ వెరిఫికేషన్ జరుగుతుందని, వెరిఫికేషన్ హాజరయ్యే వారి వివరాలు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిందని కూడా తెలియజేస్తున్నారు. కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారని చెప్పేసి కూడా వారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ ఏదైతే ఉందో డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ సంబంధించినవి కూడా విత్ హెల్డ్ ఫలితాలను సైతం టీజీపీఎస్సీ అధికారులు ప్రకటించారు, ఆ ఫలితాలను విడుదల చేశారు. 2 పోస్టుల ఫలితాలను విత్ హెల్డ్లో పెట్టగా ఆయా పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ లిస్టును కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినారని చెప్పేసి చెప్పారు. ఈరోజు ఇదే ఉంది, ఇంతకంటే ఎక్కువ లేదు. నేను మన వ్యూవర్స్ అందరికీ కూడా ఎక్కువగా ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోలు, కొన్ని మోటివేషన్ వీడియోలు చేస్తూ ఉంటా. దీంట్లో మన మహామిత్రులు గొప్పవారు అందరూ వచ్చేసి నేను తమ్మునేలు ఇలా పెట్టావు, ఇలా మాట్లాడుతున్నావు అంటారు. అయితే మనకున్న వివిధ సోర్సెస్ ప్రకారం నేను వీడియో చేస్తూ ఉంటాను. కొద్దిగా మీరు నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రాని నోటిఫికేషన్స్ను, ఇప్పుడు వచ్చే అవకాశం లేని నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పడం అంత సబబు కాదు. ఇప్పుడు జీపీఓకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా దేవుడితో తెలియదు. ప్రభుత్వం కూడా దానిపైన క్లారిటీ లేదు. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ పేర్లు నేను చెప్పుకోదలుచుకోలేదు, వాళ్ళ పేర్లు వాళ్ళ నేమ్స్ నేను తీసుకోదలుచుకోలేదు. జీపీఓ సంబంధించిన స్టడీ మెటీరియల్ మా దగ్గర ఉంది, కొనుక్కోండి అంటే వెళ్ళి కొనుక్కుంటారా మీరు? అలాంటి వాళ్ళకైతే మీరు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టరు. అరే జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు అని చెప్తా. వస్తుంది కావచ్చు అని ఎందుకు చెప్తానంటే, ఇక జీపీఓ నోటిఫికేషన్ పైన మనకు ఎలాంటి క్లారిటీ అనేది లేదు. 6160 మంది జీపీఓలు మాజీ బీఆర్ఓలు వీఆర్ఏలను తీసుకోవడం జరిగింది. ఈ మాజీ బీఆర్ఓలకు వీఆర్ఏలకు అందరికీ కూడా ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారంట. ఆ స్క్రీనింగ్ టెస్ట్ కూడా నేను చెబుతున్నా, ఆ స్క్రీనింగ్ టెస్ట్ కూడా వాళ్ళని ఎలిమినేషన్ రౌండ్కి సంబంధించింది కాదు అని చెప్తున్నా. అది కేవలం వాళ్ళకు సంబంధించిన పరిజ్ఞానాన్ని టెస్ట్ చేయడానికి సంబంధించిందే అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తారనమాట జీపీఓలుగా, ఈ మాజీ వీఆర్ఏలకు వీఆర్ఓలకు. దానికి సంబంధించిన వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడానికి, వాళ్ళకి ప్రశ్నపత్రం తయారు చేయడానికి, వాళ్ళకి ఏ విధమైన క్వశ్చనరీ ఉంటుంది, ఆ క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్స్కు వాళ్ళకి ఏమైనా బుక్స్ చదవాలా అనేది ఏం లేదు. వాళ్ళకు వృత్తిపరమైన సంబంధిత అంశాలపైన క్వశ్చన్స్ ఉంటాయి. అది టీజీపీఎస్సీ తయారు చేస్తుంది, టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది ఎగ్జామ్ అని చెప్పేసి మనకు వివిధమైన మాధ్యమాల ద్వారా వచ్చిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నా. కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద జీపీఓలు ఎన్ని వస్తాయి అనేది కూడా ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదు. ఈ 6160 పోతే 10,954 పోస్టులల్లో 10,954 పోస్టులలో మిగతా రిమైనింగ్ పోస్టులు రావచ్చు. నేను రావచ్చు అని చెప్తేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. వస్తుందని కాన్ఫిడెంట్ చెప్తలేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దానికి సంబంధించిన జీపీఓకు గ్రామ పాలన అధికారుల స్టడీ మెటీరియల్ ఉన్నది, 350 స్పెషల్ ఆఫర్.
450 స్పెషల్ ఆఫర్ అని అడగరా? అట్లా వాటి పేర్లు చెప్పుకొని బిజినెస్ చేసుకుంటారు, అట్లా వాటి పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుకుంటారు. ఆ జీపీఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా తెలియని పరిస్థితి, అలాంటి మెటీరియల్ అమ్ముకుంటా అంటారు. అసలు టీజీపీఎస్సి అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తే ఒకవేళ జీపీఓ సిలబస్ ఎందుకు కూడా విధి విధానాలు ఖరారు కాలేదు, దాని విధి విధానం ఏందో కూడా ఎవరికి తెలియదు. కానీ మీరు శుభ్రంగా అలాంటి వాళ్ళని నమ్ముతారు. జెన్యున్గా నాలాగా నిరుద్యోగుల కోసం నిరంతరము వీడియోలు, కేవలం నాకు ఎలాంటి స్వార్థం లేకుండా, నేను మీకెళ్ళి ₹1 ఆశించకుండా, మీకెళ్ళి ఏది కూడా నేను ఆశించకుండా, నాకున్న ఖాళీ సమయంలో నేను కూడా ఒకప్పుడు నిరుద్యోగ స్థితిలో మగ్గిపోయినా, నేను కూడా బాధలు ఫేస్ చేసిన, మనలాగా గైడెన్స్ అంటే పోటీ పరీక్షల పైన ఒక అవగాహన లేక, వాళ్ళకు చెప్పేటోళ్ళు లేక, వాళ్ళకు పూర్తి స్థాయిలో ఒక అవగాహన గైడెన్స్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచనతో, నా ఆలోచన దృక్పథంలోకెళ్ళి పుట్టింది ఛానల్. మరి నేను చెప్తా ఉంటే ఇష్టం వచ్చినట్టు పీసీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పకపోతే వాడు వచ్చేసి పీసీ నోటిఫికేషన్ రాకపోయి ఉంటే జాగ్రత్త అని బెదిరిస్తాడు. అది నేను ఇచ్చేది కాదు. చాలామంది మిత్రులందరూ నన్ను క్వశ్చన్స్ ఇస్తే చాలామంది దాని కింద వేరే కామెంట్స్ పెడతారు. ఏదో నేనేం చెప్తానంటే కామెంట్స్ పెట్టుకోవడం మీ స్వేచ్ఛ, కానీ నేనేమంటానంటే మీకు ఉన్న నిజాలు ఫ్యాక్ట్ కూడా చెప్తున్నా, జెన్యున్గా ట్రూలీగా నీకు చెప్తున్నా. అంతేగాని నేను అబద్ధాలు కల్పిస్తలేనే, మీకు అపోహలు అన్ని క్రియేట్ చేస్తలేనే. మీకు కేవలం ఉచితమైన ఇన్ఫర్మేషన్ అందిస్తాను నేను. అందరి ఛానల్ లాగా ఈ నాకు తెలిసిన నాలెడ్జ్